హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి 5 ఇయర్స్ బేబీకి అనమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేశాను మన లాంగ్ వీడియోలో. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు మనము ఈ ఫ్రాక్ వచ్చేసి 5 ఇయర్స్ బేబీకి అనమాట. మొత్తము క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ పట్టింది. ఇప్పుడు కటింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అండి. ఈ బార్డర్ కూడా నేను ముందే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది కుచ్చు యూస్ చేస్తాము మనము డ్రెస్సుకు కింద పక్కన అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఈ కుచ్చు అనేది ఈ క్లాత్తో, ఈ బార్డర్ క్లాత్తో మనము యూస్ చేస్తాము కుచ్చు అనేది. తర్వాత మన దగ్గర ఉన్న 2 మీటర్స్ క్లాత్ని ఇలా 2 హాఫ్ చేసేయండి. తర్వాత ఇవి 2 కూడా మనము ఇలాగ మర్చేసుకొని తర్వాత ఓన్లీ మనం ఆర్మ్ హోల్ అనేది కట్ చేసుకోవాలి. మొత్తం దీని మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. 5 ఇయర్స్ పాపకు కాబట్టి నా దగ్గర 3 ఇయర్స్ పాప డ్రెస్ మాత్రమే ఉందండి. దాన్ని బట్టి నేను కొంచెం లెంత్ పెంచుకున్నాను ఆర్మ్ హోల్ని. దానికోసము మనం ఇలా కొంచెం ఎక్స్ట్రా గీసాను అనమాట. పైన రౌండ్గా వస్తుంది, ఆ రౌండ్ కూడా ఆర్మ్ హోల్లోకి యాడ్ అవుతుంది అనమాట. తర్వాత గీసిన విధంగా ఆర్మ్ హోల్ కట్ చేశాను. తర్వాత కొంచెం క్లాత్ ఒక 25 సెంటీమీటర్స్ వచ్చేసి నేను క్లాత్ కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను. దాన్ని వచ్చేసి మనం నెక్ మెజర్ చేసుకోవాలన్నమాట. దీని దగ్గర నాకు వచ్చేసి 4 సెంటీమీటర్స్ వచ్చేసింది. ఈ 4 సెంటీమీటర్స్ని ఇక్కడ చుట్టూరా మార్క్ చేసుకొని అన్ని పాయింట్స్ పెట్టేసుకోండి. ఇలాగ 4 సెంటీమీటర్స్ని కూడా ఇలా మార్కింగ్ చేసి తర్వాత కిందికి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ పెట్టి మార్క్ చేసుకోండి. మొత్తం 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని ఇలాగా డ్రా చేసేసి తర్వాత దీన్ని మనం డ్రా చేసుకున్న విధంగా దీన్ని ఇలాగ నీట్గా కట్ చేసేయండి. తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇలా రౌండ్గా వస్తుంది అనమాట. ఒక సైడ్ కట్ చేసుకోవాలి, దాన్ని ఉక్సులు పెట్టేందుకు. ఇలాగ వచ్చేస్తుంది చూడండి. తర్వాత దీనికి మనము లైనింగ్ క్లాత్ కూడా మర్చి కుట్టేసి తర్వాత దీన్ని ఎలాగా స్టిచ్ చేయాలని చూపిస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట బాటమ్ పార్ట్స్కి. తర్వాత ఆ రౌండ్ షేప్ కూడా తర్వాత మనం కుచ్చు తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలాగా ఒక సైడ్ మొత్తం ఇలా నీట్గా మడిచేసేయాలి. మొత్తం నీట్గా అంత లాస్ట్ వరకు ఇలాగా నీట్గా, అంటే పోగులు రాకుండా ఉండడం కోసం ఇలా మడుచుకొని కుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం నీట్గా ఇలా కుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మొత్తం అంతా చుట్టూరా కూడా ఎంత మనం బార్డర్ తీసుకున్నాం మొత్తం ఇలా మడిచేసి 1 ఇంచు మడుచుకోండి. ఎక్కువేం అవసరం లేదు. 1 ఇంచు మడుచుకొని మొత్తం ఇలాగ నీట్గా 1 సైడ్ కుట్టు వేసుకుని ఇంకొక సైడ్ వచ్చేది ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆ సైడ్ పోగులు రావన్నమాట. దానికోసం అనేసి మనము ఆ సైడ్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ మాత్రమే స్టిచ్ చేసేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా 1 సైడ్ స్టిచ్ చేసేసుకొని తర్వాత దీన్ని కుచ్చు పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం లాస్ట్ వరకు ఇలా పెట్టేసి తర్వాత మనం కుచ్చు పెట్టేసుకోవాలి. మొత్తము ఈ విధంగా బాల్ పిన్స్ అనేటివి కింద పడ్డాయి, దానికోసం తీసుకుంటున్నాను అనమాట నేను. తర్వాత దీన్ని మొత్తము ఇలా నీట్గా ఒక సైడ్ మొత్తం లాస్ట్ వరకు ఇలాగ కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు మొత్తం ఇలా మడిచి కుట్టేయాలి. మొత్తం మడిచేసి 1 ఇంచు మడిచేసి ఇలా నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము కుచ్చు పెట్టేసుకోవాలన్నమాట. దాన్ని ఇలా పెట్టేసి నీట్గా ఇలా కుచ్చు పెట్టాలి. నీట్గా
మొత్తం ఇలా కుచ్చు పెట్టి అన్నీ ఈక్వల్గా రావాలండి కుచ్చు. ఎక్కడైతే మనం 1 ఇంచు మడుచుకొని కుట్టు వేసుకున్నామో ఆ సైడ్ మాత్రమే మనము ఇలాగా కుచ్చు పెట్టాలి. 1 ఇంచు మడుచుకున్న సైడ్ మాత్రమే మనం ఇలా కుచ్చు పెట్టాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఈక్వల్ సైజులో పెట్టినప్పుడు మాత్రమే ఇంత నీట్గా కనిపిస్తుంది అన్నమాట కుచ్చు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెడితే అంత నీట్గా కనిపించదు. ఎప్పుడైనా కూడా మీరు స్టిచ్ ఓపెనర్తో ఇలా కుచ్చు పెట్టుకోవడానికి ట్రై చేయండి. మొత్తం లాస్ట్ వరకు కూడా అంతా ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. నేను బార్డర్ అనేది కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. దగ్గరగా కుచ్చు పెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది. దానికోసము మీరు ఎప్పుడైనా కూడా కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకుంటే బెటర్గా ఉంటుంది. మొత్తం ఇలా నీట్గా కుట్టేసుకోండి. కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకోండి. టైట్గానే స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే లూజ్ కుట్టు అవసరం లేదు. లూజ్ కుట్టు వేసారంటే మనం ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడైనా కూడా ఆ కుచ్చులు అనేటివి ఊడిపోతాయి. దానికోసం అనేసి మీరు ఎప్పుడైనా కూడా టైట్ కుట్టే వేసేసుకోండి. ఎంత కుడుతున్నా వస్తూనే ఉంది కదా. అంత క్లాత్ తీసుకున్నా, అంత బార్డర్ తీసుకున్నానండి నేను. మొత్తం ఇలా నీట్గా ఇలా కుచ్చు పెట్టేసుకోండి. మొత్తము లాస్ట్ వరకు ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. మొత్తం కుచ్చు పెట్టడం మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి ఇలాగ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనము రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, దాన్ని లైనింగ్ యాడ్ చేయాలన్నమాట. దీనికి లైనింగ్ కుట్టేయాలి. లైనింగ్ జాయిన్ చేయాలన్నమాట ఈ క్లాత్కి. తర్వాత అన్ని బాల్ పెన్స్ లాగా పెట్టేసేయండి. ఎందుకంటే క్లాత్ జరగకుండా ఉంటే మనము తొందరగా ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుంది. దానికోసము తర్వాత 1 ఇంచు గ్యాప్ వదిలేసుకొని ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. రౌండ్ షేప్లో ఇలా తిప్పుకుంటూ కుట్టు వేసేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ మిడిల్లో కూడా అలాగే వేసేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, నేను డ్రా చేస్తున్న విధంగా ఇక్కడ ఒక కుట్టు వేయాలన్నమాట. మనం మార్కింగ్ చేసిన దగ్గర ఇలా నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత దాన్ని తిప్పుకోవాలన్నమాట అవతల సైడ్కి. మనం మార్క్ చేసిన దగ్గర ఇలా నీట్గా కుట్టు వేయండి. మనం మార్క్ చేసిన దగ్గర ఇలా నీట్గా కుట్టు వేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేయండి. తర్వాత ఈ మిడిల్లో అండ్ చుట్టూరా కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. 1 ఇంచు వదులుకొని కట్ చేయండి. తర్వాత ఎందుకంటే మనం కతుకులు పెట్టుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా ఉంటుంది. అందుకోసమని నేను 1 ఇంచు వదిలేసి మిగతాది కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఏ సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా లాస్ట్ వరకు నీట్గా కట్ చేయండి. తర్వాత ఎడ్జెస్లో కూడా అలాగే కట్ చేయండి. తర్వాత మనము దీన్ని తిప్పుకోవాలన్నమాట ఆ సైడ్కి. ఇప్పుడు మనం కతుకులు పెట్టుకోండి. ఫస్ట్ ఇలా నీట్గా కతుకులు పెట్టుకొని తర్వాత తిప్పుకోవాలన్నమాట. నేను
మొత్తం ఇలా కతుకులు పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలాగా తిప్పిచ్చేసుకోండి. మొత్తం ఇలా ఓపెన్ చేస్తే ఇలాగ వస్తుందన్నమాట. చూడండి ఇలాగ వచ్చేసింది. తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసాను నేను. దీనిపైన ఒక కుట్టు ఇలా నీట్గా వేసుకున్నాను. తర్వాత నీట్గా ఇలా ఒక కుట్టు ఇలాగ వేసేయండి. మొత్తం ఇలా ఎక్స్ట్రా ఉండేది మొత్తం ఇలా కట్ చేసేయండి. తర్వాత దీన్ని కూడా ఇలాగ మడిచేసి దానిపైన ఒక కుట్టు వేయండి. తర్వాత ఈ సైడ్ కూడా ఇలాగ మడిచి ఒక కుట్టు వేసేయండి. తర్వాత దానిపైన ఒక కుట్టు వేయండి. దీనిపైన ఎడ్జ్లో ఒక కుట్టు వేయండి. లైనింగ్ అనేది పైకి రాకోకుండా ఉంటుందన్నమాట. ఇలా కుట్టు వేసేయండి. తర్వాత ఈ కుచ్చు అనేది ఇక్కడ పెడదాం అనుకున్నాను, కానీ అంతగా బాగోదనేసి తర్వాత వదిలేసాను అనమాట. దీన్ని కూడా ఒక సైడ్ మర్చుకొని ఇలా కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది హ్యాండ్స్ దగ్గరకు వస్తుంది ఈ కుచ్చు పెట్టుకున్నది. తర్వాత ఇలాగ వస్తుంది చూడండి, హ్యాండ్ సైడ్ వైపు వస్తుందన్నమాట. హ్యాండ్ సైడ్ దగ్గర ఇది వస్తుంది. మొత్తం దీన్ని నీట్గా ఇలాగా కుట్టు వేసేసుకోండి. తర్వాత బాటమ్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేయాలన్నమాట మెయిన్ క్లాత్కి. తర్వాత దీన్ని ఆమ్ హోల్ దగ్గర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మెయిన్ క్లాత్, అది దీనిపైన పెట్టేసి దీన్ని కూడా అలాగే కట్ చేయాలన్నమాట. చూడండి ఇలాగ ప్లేస్ చేసి దీన్ని ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం దీన్ని ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసేయండి. తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అటాచ్ చేయండి. దీన్ని కూడా కుచ్చు పెట్టేసుకోండి. దానికి మనం కుచ్చు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. దీనికి కుచ్చు సపరేట్, దానికి కుచ్చు సపరేట్ పెట్టేసుకోండి. మొత్తం ఇలా నీట్గా మెయిన్ క్లాత్కి లైనింగ్కి ఇలా కుచ్చు పెట్టేసుకోండి నీట్గా. లైనింగ్కి సపరేట్ మనము కుచ్చు పెట్టుకోవాలి అండ్ దీనికి కూడా సపరేట్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఇప్పుడు లైనింగ్కి కూడా అలాగే కుచ్చు పెట్టేసుకుందాము. మొత్తం ఈ క్లాత్ని ఇలా పెట్టేసాం కదా, ఇప్పుడు ఇంకొక క్లాత్ కూడా అలాగే మనము కుచ్చు పెట్టుకుందాము. మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకుందాం. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా కుచ్చు పెట్టుకోండి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఈక్వల్గా ఉన్నాయన్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్కి కుచ్చు పెట్టుకోకుండా తర్వాత మనము లూజ్ కుట్టుతో ఇట్లా సింగిల్ పొర క్లాత్ పైన ఇలాగ పెట్టేస్తే ఆటోమేటిక్గా కుచ్చు వస్తుందన్నమాట. తర్వాత మనము ఇలా లాగేసుకుంటే సరిపోతుంది. మెయిన్ క్లాత్ ఎంత ఉందో దాని ప్రకారం ఇలాగ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. దీన్ని పెట్టేసి దానిపైన అలాగే స్టిచ్ చేసేయండి.
క్లాత్ దీనిపైన పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసేయండి. కుచ్చు పెట్టేసిన తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు అటాచ్ చేసేయండి. తర్వాత కింద 1 ఇంచు మడుచుకొని ఇలా నీట్గా కుట్టు వేసేయండి. లైనింగ్కి సపరేట్, మెయిన్ క్లాత్ సపరేట్, ఇలా సపరేట్గా ఇలాగా 1 ఇంచు మడుచుకొని కుట్టు వేసేయండి. లైనింగ్కి మెయిన్ క్లాత్కి రెండు సపరేట్గా ఇలా నీట్గా ఒక కుచ్చు పెట్టి ఇలా ఒక 1 ఇంచు మడిచేసి ఇలాగా కుట్టు వేసేయండి. మొత్తం ఇలా పెట్టేసి దీన్ని కూడా అలాగే ఇలాగా సింగిల్ పొరతో ఇలా కుట్టు వేసేసి ఇలా లాగేసేయండి. లూజ్ కుట్టు వేసేసి తర్వాత దీన్ని కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు అటాచ్ చేసేయండి. ఇలాగ రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఇలా నీట్గా అటాచ్ చేయండి. ఈ సైడ్ కూడా అలాగే నీట్గా అటాచ్ చేసేయండి. మొత్తం ఇక్కడ కూడా 1 ఇంచు మడుచుకొని మెయిన్ క్లాత్ ఇలాగా కుట్టు వేసేయండి. ఇలా నీట్గా 1 ఇంచు మడుచుకొని ఇలా నీట్గా ఒక కుట్టు వేయండి. తర్వాత లైనింగ్ది కూడా 1 ఇంచు మడుచుకొని అలాగే కుట్టు వేయండి. లైనింగ్ కూడా 1 ఇంచు మడుచుకొని ఇలాగే లాస్ట్ వరకు ఇలాగా ఒక కుట్టు వేయండి. మొత్తం దీన్ని ఇలా నీట్గా కుచ్చు తర్వాత మనం ఈ సైడ్ మనము ఆర్మ్ హోల్కి పీస్ జాయిన్ చేయాలి కదా, దానికోసం అనేసి ఇది మొత్తం ఇలాగ క్రాస్ పీస్లు ఇలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలాగ జాయిన్ చేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. ఈ పీస్లన్నీ ఇలాగ జాయిన్ చేసేసి తర్వాత ఇలా కట్ చేసేయండి. దానిపైన ఒకటి పెట్టేసి ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మనము ఇలాగా ఈ క్లాత్ని పెట్టేసుకొని ఇలాగ మడిచి ఇలా కుట్టు వేసేసేయాలి. తర్వాత దీని లోపలికి తిప్పించుకొని ఒక కుట్టు వేయండి. మొత్తం ఈ సైడ్ కూడా ఇలా నీట్గా 1 ఇంచు మడుచుకొని దీన్ని కూడా ఇలా క్లాత్ ఇలాగ మడిచేసి దీనికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయండి. దీన్ని కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి దీన్ని కూడా కతుకులు పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని కూడా ఇలాగ లోపలికి మడిచి ఇలాగ నీట్గా ఒక కుట్టు వేయండి. తర్వాత దీన్ని కూడా ఆర్మ్ హోల్ దగ్గర దీనికి కూడా ఇక్కడ పీస్ వేసేసి తర్వాత దీన్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తర్వాత కతుకులు పెట్టుకొని దీన్ని కూడా మడిచి లోపలికి మడిచి కుట్టేయాలన్నమాట. మడిచేసి ఇలా నీట్గా ఒక కుట్టు వేయండి. తర్వాత ఈ సైడ్ కూడా ఇలాగ మడిచేసి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఈ పీస్ని ఇలాగ లోపలికి మడిచేసి ఇలాగ ఒక కుట్టు వేయండి.
తర్వాత మనం రౌండ్గా కుట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని దీనికి జాయిన్ చేసేయాలన్నమాట. తర్వాత దీనికి మిడ్ పాయింట్ పెట్టుకోండి. ఈ క్లాత్ని రౌండ్గా చేసుకున్న దాన్ని తర్వాత కింద మనం బాటమ్ పార్ట్ కుట్టుకున్నాం కదా, దానికి కూడా మిడ్ పాయింట్ పెట్టేసేయండి. ఈ మిడ్ పాయింట్ రెండు జాయిన్ చేసేట్టుగా ఇట్లా పెట్టేసేయండి. ఇలాగ పెట్టేసి తర్వాత చూడండి ఇలాగా కుట్టేసుకోవాలన్నమాట. దీనికి కూడా ఒక మిడ్ పాయింట్ ఉంటుంది, దీనికి కూడా ఒక మిడ్ పాయింట్ అనమాట. తర్వాత మొత్తం దానిపైన ఒకటి పెట్టేసి ఇలాగా నీట్గా కుట్టు వేసేయాలి. తర్వాత దీనిపైన ఒక టూ ఇలాగ వేసేసి ఇలా జాయిన్ చేసేయండి. తర్వాత ఇంకొక పార్ట్ సైడ్ కూడా దీన్ని ఉక్సులు పట్టి కాజాల పట్టి వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఇలాగ పెట్టేసి దీన్ని కూడా ఇలాగ పెట్టేసి ఒక కుట్టు వేయండి. మొత్తం దానిపైన ఒకటి పెట్టేసి ఇలా నీట్గా కుట్టు వేయండి. తర్వాత దీనికి ఆర్మ్ హోల్ మెజర్ చేసేసి 3 ఇంచెస్ ఉందండి. దానికి ఇలా మెజర్ చేసుకొని ఇలా కుట్టేసాను అనమాట. రెండు జాయిన్ చేయలేదు. లైనింగ్ సపరేట్ జాయిన్ చేశాను అండ్ మెయిన్ క్లాత్ సపరేట్ జాయిన్ చేశాను అనమాట. మొత్తం ఇలాగ వేసేయండి. తర్వాత మెయిన్ క్లాత్ను కూడా ఇలాగా జాయిన్ చేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే, ఈ సైడ్ మనం ఆర్మ్ హోల్ మెజర్మెంట్ పెట్టేసి కుట్టు వేసాం కదా, దాని మెజర్మెంటే ఈ సైడ్ ఇలాగా పెట్టేసి దానికి మార్క్ చేసుకోండి. తర్వాత ఇలాగా నీట్గా కుట్టు వేసేయండి. రెండు లైనింగ్లు మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేయండి. తర్వాత ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేయండి. తర్వాత తిప్పేసుకుంటే ఇలాగ వచ్చింది చూడండి. తర్వాత కింద మనము డౌన్ పార్ట్ను కుచ్చు జాయిన్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్లో కుచ్చు పెట్టుకొని కుట్టుకున్నాం కదా, అదే అండి ఇది. తర్వాత ఇప్పుడు మనము కింద బాటమ్ పార్ట్కి ఇలాగా కుచ్చు ఇలాగ పెట్టేసి మీరు ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. డౌట్ ఏం వద్దు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అనేసి. ఎక్కడి నుంచి కుట్టినా కూడా రౌండ్గా మళ్ళీ ఆ సైడ్ వరకే మనం పోవాలి కదా, అదే లైన్లోనే. దానికనేసి ఎక్కడి నుంచి అయినా మీరు స్టార్ట్ చేసుకోండి, మీ ఇష్టం అది. తర్వాత ఇలాగ ఒక కుట్టు వేసేయండి. మొత్తం నీట్గా ఇలాగా కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టేయండి. మొత్తం లాస్ట్ వరకు జాయిన్ చేయండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉందండి, దాంట్లోకి కలిపేసాను కట్ చేయడం ఎందుకనేసి. తర్వాత థ్రెడ్ కట్ చేయండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనము ఈ కుర్చీని జాయిన్ చేయాలన్నమాట. రెండు కుర్చీలాగా వచ్చేసింది. తర్వాత హ్యాండ్స్ దగ్గర సింగిల్ పొరతో నేను లైట్గా లూజ్ కుట్టు వేసేసి కొంచెం దగ్గరికి లాగాను అనమాట. ఆ కుర్చీ ఇది కింద పెట్టిన కుచ్చులాగా కాదనమాట, కొంచెం దూరం ఉంటుంది. కిందిది వచ్చేసి కొంచెం దగ్గర ఉంటుందన్నమాట. ఇది రౌండ్కి జాయిన్ చేయంగా మిగిలిన అంటే ఓపెన్ స్పేస్ ఉంది కదా, అక్కడ కుట్టాలన్నమాట. ఇది లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసేయండి. తర్వాత ఎడ్జ్లో మడిచి ఇలాగ కుట్టేసేసుకోండి.
తర్వాత ఈ సైడ్ కూడా అలాగే ఓపెన్ ప్లేస్లో ఇలాగ పెట్టేసి ఇలాగ ఒక కుట్టు వేయండి. ఇలా నీట్గా జాయిన్ చేసేసి ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందనమాట. మొత్తం ఇదండి ఫ్రాక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.